దేవుడి కార్యాలు మరచి ప్రవర్తించొద్దు. దేవుడి కార్యాలు మరచి ప్రవర్తించొద్దు. నేను మొదటిగా చెప్పినట్లు ఒక ఇంట్లో వారి గురించే చెప్తానని చెప్పాను కదా. హిస్కియా మరణమయ్యారు. 15 సంవత్సరాల ఆయుష్ కలిగింది, మరణమయ్యారు. మరణమైన తర్వాత తన కుమారుడైన మనష్షే రాజయ్యాడు. ఆ మనష్షే ఎప్పుడు రాజయ్యాడు తెలుసా అండి? 12 సంవత్సరాల వయసులో. అంటే ఒక్కసారి ఆలోచించండి, హిస్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినప్పుడే మనిషి పుట్టుంటాడు కదా. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినప్పుడే మనిషి పుట్టుంటాడు. అక్కడ ఉన్న తన తల్లి హెప్సిబా, తన తల్లి హిస్కియా చెప్పుంటారు కదా, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఈ విధంగా అష్షూరు సైన్యాన్ని ఈ విధంగా చంపేశాడు, దేవుడు నేను అడిగితే ఆయుష్ ఇచ్చాడు, ఆ తర్వాత నువ్వు పుట్టావు అని చెప్పుంటారు కదా. కానీ మనిషి ఎంతగా దేవుడు తండ్రి ఎలా హత్తుకున్నాడో అలా హత్తుకోవాలి కదా. ఆ విషయాన్ని మరిచి ప్రవర్తించాడు మనిషి. ఏ విధంగా ప్రవర్తించాడో తెలుసా? మనిషి గురించి ఒకసారి చదువుదామండి. 2వ రాజుల 21వ అధ్యాయము 1-6 వచనాలు. మనష్షే ఏల ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 85 సంవత్సరాలేను. అతని తల్లి 55 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి హెప్సిబా అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠమును కట్టించి ఇశ్రాయేల్ రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభమును చేసి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామమును ఉంచుదని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠము కట్టించెను. యెహోవా మందిరమందున్న 2 శాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠము కట్టించును. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యాక్షికా గాండ్రలతో సోదె గాండ్రలతో సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. చూసారా, తండ్రి ఎంతగా దేవుణ్ణి హత్తుకున్నాడు. ఆ విషయాన్ని మరచి మనిషి ప్రవర్తించాడు. అప్పుడు మనిషి జీవితం కూడా హిస్కియా పక్షాన దేవుడు ఎలా ఉన్నాడో అలానే ఉందనుకున్నారా? ఒక మాట దేవుడు చెప్తారండి, నేను ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా తీర్పు తీరుస్తాను అంటే ఒక మాట ఉంటుంది చూడండి. ఆ 21వ అధ్యాయము 12వ వచనం. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గిగ్గురుమనునంత కీడు యెరూషలేము మీదకిని యూదా వారి మీదకిని రప్పించెను. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి వదిలివేసి, ఆ డ్యూటీని వదిలివేసి, మేము రాజులం, మేము ఏదైనా చేస్తే చెల్లిపోతుంది అని ఆ డ్యూటీని వదిలేసి ఇష్టానుసారంగా ఉంటే వినే వాళ్ళ చెవులు, అమ్మో ఎంత భయంకరంగా వాళ్ళని దేవుడు ఉగ్రత వారి మీద ఉందా అని చెవులు గిగ్గురుమనేంత కీడు వారి మీదకి నేను రప్పిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు. అసలు మనుష్య పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో తెలుసా? చివరికి 2వ దినవృత్తాంతంలో 33, 10, 11, 12 యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానం పంపినను వారి చెవి యొగ్గపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయారు. అతడు శ్రమలలో ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడలుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. అంతా జరిగిపోయిన తర్వాత, అంతా శ్రమ పడిన తర్వాత, అక్కడ అష్షూరు రాజు హిస్కియా ఉన్నప్పుడు వారిని దేవుడు ఎదిరించాడు. ఇక్కడ తన మాట వినట్లేదని వారిని అష్షూరు ప్రజల్ని మళ్ళీ ఇశ్రాయేలు మీదకి రప్పించాడు దేవుడు. వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు మనిషిని కదా, తీసుకెళ్ళిపోయారు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసినప్పుడు కనికరం గల దేవుడు కదండి, కనికరం గల దేవుడు కదా. దేవుడు ఏం చేశాడు? ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లు మరలా అతన్ని యెరూషలేముకి రప్పించాడు. అప్పటికే వయసు అయిపోయింది, అప్పటికే చేయాల్సిన ఘోరాలంతా దేవుడి దృష్టిలో చేసేసాడు కదా. మనము దేవుని ఆ యొక్క అంతం ఏ విధంగా ఉంది? ఒక రాజుని తీసుకొని
ఒక సంకెళ్ళతో తీసుకొని వెళ్తున్నారంటే ఎంత అవమానకరం అండి. ఎంత అసంతృప్తికరమైన జీవితం జీవించాడు మనిషి. తన తండ్రి ఎలా ఉన్నాడు, తన కుమారుడు ఎలా ఉన్నాడు. మన డ్యూటీని మనం సరిగ్గా చేయకపోతే ఈ యొక్క స్థితిని మనం పొందుకుంటాం. ఇతను చనిపోయారు, ఎవరు? మనిషే చనిపోయారు. ఇతని తర్వాత కుమారుడు ఆమోను, ఒకసారి చూద్దాం. అతను రాజుగా అయ్యాడు. అతను ఎలా ఉన్నాడంటే 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 22వ వచనం. అతడు తన తండ్రి అయిన మనిషి నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనిషే చెక్కించిన చెక్కుడు విగ్రహములన్నిటిని బలులు అర్పించుచు పూజించుతూ తన తండ్రి అయిన మనిషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపపడు కాకను గుణపడను. ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యాలు చేశాను. తండ్రి కంటే మించిపోయాడంట. మా తాత చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకోవచ్చు కదా, తండ్రి కంటే మించిపోయాడు. దేవుడు ఊరుకుంటాడా? తన సైనికుల్ని రేపి వారే అతన్ని చంపేటట్లు దేవుడు చేశాడు. ఆ సైనికుల్ని లేపి 22 సంవత్సరాలకి రాజయ్యాడు. తన సైనికుల్ని లేపి వారే ఆ ఆమోన్ని చంపేటట్లు దేవుడు చేశాడు. ఒక ఇంట్లో ఒక తండ్రి ఎలా ఉన్నాడు, ఆ తండ్రి యొక్క కొడుకు, ఆ మనవడు ఎలా ఉన్నాడు.